డిసెంబర్ 25th ప్రతి సంవత్సరం మనం డిసెంబర్ 25న గుడ్ గవర్నెన్స్ డే సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సుపరిపాలన దినోత్సవం సందర్భంగా నిన్న మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిఓపిటి మినిస్ట్రీ వాళ్ళు గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ రిలీజ్ చేశారు. గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ అంటే సుపరిపాలనా సూచి. భారతదేశంలో స్టేట్స్, యూటీస్ ఇవన్నీ కూడా పరిపాలనలో ఎలా ఉన్నాయి కంపారిజన్ వాటన్నిటిని కంపేర్ చేస్తూ ఒక గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ని రిలీజ్ చేశారు. ఈ ఇండెక్స్ ముందుగా అసలు గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటో డిస్కస్ చేస్తుంది. గుడ్ గవర్నెన్స్ అంటే ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా డెసిషన్ మేకింగ్ జరుగుతుందా, దాంతోపాటు ఈ డెసిషన్స్ వల్ల ప్రజల్లో వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుందా, దానికి మించి పాలసీ ఇంప్లిమెంటేషన్లో ఎలాంటి రిసోర్సెస్, ఎలాంటి ప్లానింగ్ ఇవన్నీ కూడితే ఎటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్లో ముందుగా ప్రస్తావించారు. దీనికి సంబంధించి నిన్న పిఐబి రిలీజ్ కూడా ఒకటి వచ్చింది. అయితే ఈ గుడ్ గవర్నెన్స్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఈ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ ఇవ్వడానికి ఒక లక్ష్యం అంటూ ఉంటుంది కదా, ఆ లక్ష్యం ఏంటంటే ఒక క్వాంటిఫైయబుల్ డేటా కనుక బయటకు వస్తే ఒక స్టేట్ని ఇంకో స్టేట్ని కంపేర్ చేస్తూ లేదా స్టేట్స్కి ఒక ర్యాంకింగ్ అంటూ ఇస్తే ఒక సైంటిఫిక్ బేసిస్ మీద అంటే శాస్త్రీయ పద్ధతి మీద ఖచ్చితంగా స్టేట్స్ ఇంకా మెరుగ్గా పర్ఫామ్ చేసుకోగలవు, ఏ విధమైన సూచికలతో ముందుకెళ్తే బాగుంటుంది, దానిలో ఏ విధమైన రిజల్ట్స్ని కనపరిస్తే బాగుంటుంది, దానికి ఎలా ప్లాన్ చేసుకోవాలో ముందు నుంచి ప్లాన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇండియాలో ఇది మొట్టమొదటిసారిగా ఈ టైప్ ఆఫ్ సూచిక అంటే గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ అనేది తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఏమవుద్దంటే భవిష్యత్తులో సూటబుల్గా వ్యూహాలు రచించుకోవటంలో, దాని ప్రకారం పనిచేయటంలో స్టేట్స్కి ఒక మార్గం దొరుకుద్ది. ఈ గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్లో 10 సెక్టర్స్లో ఇండెక్స్ తీశారు. ఈ 10 సెక్టర్స్లో 50 ఇండికేటర్స్ చూసారనమాట. టోటల్గా 10 సెక్టర్స్, ప్రతి రాష్ట్రంలో 10 సెక్టర్స్ చూసారు, దానిలో 50 ఇండికేటర్స్. సో ఫస్ట్ ఏ సెక్టర్స్ చూస్తే అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్, వ్యవసాయం దానికి సంబంధించిన అంశాలు, కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, పబ్లిక్ హెల్త్, పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ యూటిలిటీస్, ఎకనమిక్ గవర్నెన్స్, సోషల్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్, జ్యుడిషియల్ అండ్ పబ్లిక్ సెక్యూరిటీ, ఎన్విరాన్మెంట్, సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్, ఇలా 10 అంశాల్లో 50 ఇండికేటర్స్ను బేరీజు వేసుకుని ఈ సూచికను తయారు చేశారు. ఈ సూచికను తయారు చేసేటప్పుడు ఇండియా మొత్తాన్ని 3 విభాగాలుగా తీసుకుని సూచికను డెవలప్ చేశారు. ఒకటి పెద్ద రాష్ట్రాలు, బిగ్ స్టేట్స్. రెండోది నార్త్ ఈస్ట్ అండ్ హిల్లీ స్టేట్స్, అంటే ఈశాన్య మరియు మౌంటైన్స్ ఉన్న స్టేట్స్ అనమాట, నార్త్ ఈస్ట్ అండ్ హిల్లీ స్టేట్స్. మూడోది యూటీస్, యూనియన్ టెరిటరీస్, అంటే కేంద్ర పాలిత ప్రాంతాలు. ఈ 3 కేటగిరీస్లో తీసుకుని చేశారనమాట. మనం ముందుగా గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్లో బెస్ట్గా పర్ఫామ్ చేసిన స్టేట్, రాష్ట్రాల్లో బిగ్ స్టేట్స్లో బెస్ట్గా పర్ఫామ్ చేసిన స్టేటు తమిళనాడు. తమిళనాడు తర్వాత మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్. తెలంగాణ 11th ప్లేస్లో ఉంది. సో మొదటగా తమిళనాడు ఉంటే రెండోది మహారాష్ట్ర, మూడోది కర్ణాటక, నాలుగోది ఛత్తీస్గఢ్, ఐదోది ఆంధ్రప్రదేశ్, 11వది తెలంగాణ. అలానే గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్లో అసలు సరిగ్గా పర్ఫామ్ చేయకుండా పూర్ పర్ఫార్మింగ్ స్టేట్స్ ఒడిస్సా, బీహార్, గోవా, ఉత్తరప్రదేశ్. అండ్ అన్నిటికన్నా చెత్తగా పర్ఫామ్ చేసిన స్టేట్ గుడ్ గవర్నెన్స్లో జార్ఖండ్ ఈజ్ ద లాస్ట్. అంటే పెద్ద రాష్ట్రాల్లో జార్ఖండ్ చాలా సుపరిపాలనలో చాలా దిగువ భాగంలో ఉంది, అందరికన్నా తక్కువలో ఉంది. అలానే ఈశాన్య రాష్ట్రాలు, హిల్లీ ప్రాంతాలు కేటగిరీలో హిమాచల్ ప్రదేశ్ బాగా సుపరిపాలనలో ముందుంది. ఆ తర్వాత ఉత్తరాఖండ్, త్రిపుర, మిజోరాం, సిక్కిం ఈ రాష్ట్రాలని. అంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్లో హిల్లీ రాష్ట్రాల్లో కలిపి అన్నీ చూస్తే కనుక హిమాచల్ ప్రదేశ్ టాప్లో ఉంటే ఉత్తరాఖండ్, త్రిపుర, మిజోరాం, సిక్కిం నెక్స్ట్ పర్ఫామ్ చేశాయి. అలానే ఈశాన్య రాష్ట్రాలు నార్త్ ఈస్ట్ స్టేట్స్లో అండ్ హిల్లీ స్టేట్స్లో బాగా బ్యాడ్గా పర్ఫామ్ చేసింది
జమ్మూ కాశ్మీర్, మణిపూర్, మేఘాలయ, నాగాల్యాండ్ మరియు అరుణాచల్ ప్రదేశ్. సో ఇది కాకుండా మనం వ్యవసాయం దానికి సంబంధించిన అంశాలు ఒక ఇండికేటర్ అని చెప్పుకున్నాం ఒక సెక్టర్లో. ఈ సెక్టర్లో బాగా చేసేది మధ్యప్రదేశ్, తర్వాత మిజోరాం, దామన్ దయ్యు. అంటే వ్యవసాయం దానికి సంబంధించిన అంశాల్లో బెస్ట్గా పర్ఫామ్ చేసిన స్టేటు మధ్యప్రదేశ్, తర్వాత మిజోరాం, తర్వాత దామన్ దయ్యు. అదేవిధంగా ఈ వ్యవసాయంలో ఈ వ్యవసాయం అనే సెక్టర్లో 6 కేటగిరీస్ చూశారు. దానిలో ఏమేమి చూసారంటే, అంటే దానిలో సబ్ ఇండికేటర్స్ అనమాట. ఈ సబ్ ఇండికేటర్స్ ఏమేమి చూసారంటే గ్రోత్ రేట్ ఇన్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్, గ్రోత్ రేట్ ఇన్ హార్టికల్చర్, గ్రోత్ రేట్ ఇన్ మీట్ ప్రొడక్షన్, గ్రోత్ రేట్ ఇన్ మిల్క్ ప్రొడక్షన్, గ్రోత్ రేట్ ఇన్ క్రాప్ ఇన్సూరెన్స్, ఇవన్నీ చూశారు. ఇవి చూసి అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్స్లో స్టేట్ ఎలా పర్ఫామ్ చేసిందో చెప్పారు. అదేవిధంగా కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ కేటగిరీలో బెస్ట్గా పర్ఫామ్ చేసిన స్టేట్స్ ఢిల్లీ, ఉత్తరాఖండ్, జార్ఖండ్. ఢిల్లీ, ఉత్తరాఖండ్, జార్ఖండ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్లో బెస్ట్గా పర్ఫామ్ చేసిన స్టేట్స్ అనమాట. సో ఈ ఇండెక్స్ అనేది ఈ రోజున బాగా న్యూస్లో ఉంది నిన్నటి నుంచి అన్నిట్లో. కాబట్టి మనం గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ గుర్తుపెట్టుకోవాలి.